చెప్పకపోతే తప్పైనా అది పాపం. అందుకే రాశా, పంచగాయాలలో దాచుకోవయ్యా పాపినైన నన్ను ఆదుకోవయ్యా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అవినీతి పరులు, అది నీతి అంటే నాకు అందుకే అనిపిస్తుంది, మేలైనదని తెలిసి అలా చేయని వాడే పాపి కదా. త్వరగా వస్తే దేవుడు నాతో మాట్లాడి, నా కుటుంబం గురించి మాట్లాడి, నా బాధ నుంచి మాట్లాడి, నా అనారోగ్యం నుంచి మాట్లాడతాడని తెలిసి కూడా ఆలస్యం వస్తాను చూడండి. ప్రైజ్ ది లార్డ్. అది పాపం. ప్రైజ్ ది లార్డ్. నోయింగ్ టు డూ గుడ్ అండ్ నాట్ డూయింగ్ ఇట్ సిన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అవినీతి పనులు ఇంకేముందమ్మా, విగ్రహారాధికులు కదా. విగ్రహం అంటే విగ్రహానికి అర్పించిన ఆహారం మీరు భుజించరాదు. తర్వాత చదువుకోండి, 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం, 1 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం. విగ్రహానికి అర్పించిన ఆహారం మీరు తినరాదు. విగ్రహానికి అర్పించినది నాకు కాక దెయ్యములకు అర్పించబడింది, దెయ్యములతో మీరు పాలు పంచుకొని రాదు అని పౌలు గారి ద్వారా దేవుడు మనతో మాట్లాడాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 3వ వచనంలో మీరు వారికి ఇచ్చి బియ్యమంత రాదు అని బైబిల్ రాస్తుంది. దేవుడు రాజ్యంలోకి వెళ్ళాలంటే విగ్రహారాధికులు వెళ్ళలేరు. మీరు వాళ్ళతో బియ్యమంత రాదు, వాళ్ళ పిల్లల్ని మీరు తెచ్చుకోవద్దు, మీ పిల్లల్ని వాళ్ళకి ఇవ్వవద్దు. అట్టి పెళ్లి వల్ల నా నుండి అన్నాడు, దేవుడి నుండి నా బిడ్డలు దూరం అయిపోతారు. ఉందమ్మా వాక్యం, ద్వితీయోపదేశకాండం 7:3 ఒకసారి చదువు. ప్రైజ్ ది లార్డ్. మీరు వారితో ఇయ్యమందరాదు, మీ పిల్లలు వారికి ఇయ్యరాదు, వారి పిల్లలు మీకు మీరు తీసుకొని రాదు. ప్రైజ్ ది లార్డ్. విగ్రహం అంటే అదే. అంతేకాదు, గర్వం విగ్రహం, కోపం విగ్రహం. దేవుడి కంటే ఎక్కువది ఏది నీ జీవితంలో ఉన్నది ఒక విగ్రహమే. విగ్రహమే పగ కదా. దేవుడు చెప్పినా సరే, ఒక ఆమె నా దగ్గరకు వచ్చి చెప్తుంది, మోకాలతో నొప్పులతో వచ్చింది పాప. ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు చూపిస్తున్నాడు, ఈమె ఎవరితో గొడవ పడుతుంది. కళ్ళు తెచ్చి చెప్పిన, అమ్మ నువ్వు ఎవరితో గొడవ పడుతున్నావు, క్షమించమ్మా అని అడిగా. నా నేను అందరికీ మంచుకుంటానంది. నాకు దేవుడు తప్పుడు మెసేజెస్ ఇవ్వడండి పాపం. ప్రైజ్ ది లార్డ్. మళ్ళీ ప్రార్థన చేస్తున్నా. అప్పుడు దేవుడు చెప్పాడు, ఇక ఈమె భర్తను క్షమించలేకపోతుంది. నేను కళ్ళు తెచ్చి, అమ్మ మీ భర్త కూడా కనిపి ఆగా అంది. అమ్మ ఎందుకు అరుస్తుంది? ఆడి పేరు ఎత్తానంటానా అంది. ఎవరి పేరు కదా. ఏమైందమ్మా, ఏమి చేయలేదో చెప్పు అని ఒక పెద్ద లిస్టు చదివేసింది. అంత విన్న తర్వాత అయినా సరే దేవుడు నేను క్షమించమంటున్నాడమ్మా అన్న. నేను క్షమించాను. మోకాళ్ళ నొప్పి వచ్చి వీల్ చైర్ నడిచినా సరే నేను క్షమించినంది. ఓకే, ఆ ఆత్మను రక్షించాలి కదా. నేను చెప్పాను, సరే అమ్మ మీ భర్తను తీసుకొని రా అన్న. ఆ మంది నా భర్త లేడు అంది. అమ్మ విడాకులు ఇచ్చింది అయిందని అనుకున్నా. విడాకులు ఇచ్చావా? లేడు అన్నాడు. ఏమైంది? చచ్చిపోయి 15 సంవత్సరాలు అయింది. ఎన్ని సంవత్సరాలు అయింది కదా. కొంతమంది ఉంటారు చచ్చిపోయినా కూడా కొంతమంది క్షమించారు. ప్రైజ్ ది లార్డ్. విగ్రహం అదొక, ఇట్స్ అన్ ఐడల్. దేవుడు బిడ్డలు ప్రేమతో ఉండాలి. చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. పాడండి. ప్రేమించేదన్ మళ్ళీ ప్రేమించేదన్ అధికముగా, ప్రేమించేదన్ దేవుడు ప్రేమిస్తాం. బైబిల్ ఏం చెప్తుంది? నా వల్ల నీ పొరుగువాన్ని కూడా ద్వేషించు అని చెప్పిందా? కొట్టు, కొట్లాడుకో, తిట్టుకో. ప్రియ బిడ్డలారా, నీ నా గమ్యం పరలోకమైతే నీ జీవితంతో ఆటలాడుకున్నా సరే వాళ్ళని క్షమించాలి. నీ జీవితంతో నిన్ను అవమానపరిచినా సరే. పురాతత్వ శాఖలో పనిచేశాను ఒక సమయంలో, ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. ఈ బాపట్ల కూడా మా ఆఫీస్ ఇక్కడ ఉంటుంది. పురాతత్వ శాఖ పనిచేశాను. ఆ రోజుల్లో 1,63,500,000 రూపాయలు ఒక ఎస్టిమేట్. మా ఆఫీసర్ గారు నా మీద
చాలా విశ్వాసంతో నమ్మకంతో